ఓం నమ శివాయ. మానవుడు నిరక్షరాస్యత అంటే కేవలము రాయకపోవడం కాదు, చదువు రాకపోవడం కాదు. నిరక్షరాస్యత అంటే మనుషుల యొక్క ప్రేమను, వారి యొక్క విలువను అర్థం చేసుకోలేని వాడు, ఈ ప్రకృతి యొక్క విలువను అర్థం చేసుకోలేని వారందరూ నిరక్షరాస్యులే. ఒక 20 సంవత్సరాల నుంచి నేను న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఈ మంత్రాల నెపంతో వ్యక్తులు చంపుకోవడం చూస్తూ ఉంటాము. ఈరోజు కూడా పేపర్లో అదే వచ్చింది. దీని కారణము నిరక్షరాస్యత అనుకుందాము అంటే నిరక్షరాస్యత కాదు. 10, 12 డిగ్రీ బీటెక్లు, బీఈడీలు, ఐఐ పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా ఈ మూఢనమ్మకాల వలలో పడుతున్నారు. వాళ్ళకి ఇవి ఎక్కువగా అయితే మారుమూల గ్రామాల్లో మనం చూస్తూ ఉంటాము. ఈ గ్రామాలు ఎక్కువ చూస్తూ ఉంటాము. వాళ్ళకు పంటలు వండకపోయినా కానీ, వారి యొక్క సంతానం కలగలేకపోయినా కానీ, వారికి ఉద్యోగాలు రాలేకపోయినా, ఇంకా వేరే ఏవి శుభాలు జరగకపోతే వాళ్ళు మొదట ఈ మూఢనమ్మకానికి వచ్చేస్తారు. ఏంటంటే మాకు ఎవరో ఏమో చేసిరు అని. దాని గురించి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కొంతమంది వ్యక్తుల దగ్గరికి వెళ్తారు. ఆ వ్యక్తులు ఏంటో వాళ్ళకే తెలుస్తుంది ప్రత్యేకంగా. వాళ్ళు వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ ప్రత్యేకించి బంధువుల పేర్లే చెప్తారు. అప్పుడు ఆటోమేటిక్గా ఈ బంధువులే చంపుకునే స్థితిని రోజు చూస్తూ ఉన్నాము. మనకి రామాయణాలు, మహాభారతాలు ఇవి చదివితే మనకు భవసాగరాన్ని దాటే శక్తి వస్తుంది, భగవంతుడు నామాన్ని జపిస్తే దాటే శక్తి వస్తుంది. ఇవన్నీ చాలా చాలా మెచ్చుడున్న మనుషులకి అర్థమవుతుంది. కానీ మరి ఈ మారుమూలు ఈ గ్రామాల్లో అంత జ్ఞానము ఈ ప్రజలకి అర్థం కాదు. వీళ్ళు నిత్యము ఈ చిన్న వాటికే తుమ్మితే ఉద్యోగం రాకపోవడము, తుమ్మితే మంచిగా కాకపోవడము, పొద్దుగాలు లేవగానే ఎవరి ముఖం చూడడము, ఇలాంటి ఈ జెలసీ, అసూయ, ఈ మంత్రాలు వీటితోటి కొన్ని వేల కుటుంబాలు నలిగిపోతున్నాయి ప్రతిరోజు. వీటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎందుకంటే వీటిని పట్టించుకున్న వ్యక్తులు అదే ఆ మురికి గుంటలోనే ఉండిపోతున్నారు. ఇప్పుడు మనము చూసుకుంటే గౌరవనీయులైనటువంటి సుధామూర్తి అమ్మగారు వారు చేసినటువంటి ఆ గొప్పతనాన్ని మనం చదువుతుంటే మనకు ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది, ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని. కానీ మనము ఏంటంటే అలాంటి వాటికి మనము చదివిన అలాంటి ఉన్నత ఆలోచనలు కొంతమందికి అర్థమవుతుంది. ఈ మారుమూల గ్రామాల్లో మాత్రం ఈ మంత్రాల నెపంతో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట చాలా దారుణంగా హత్యలు జరుగుతున్నాయి. వీటిని ఎవరు తొలగించాలి అంటే చదువుకున్న వ్యక్తులే. ఎందుకంటే చదువుకున్న వ్యక్తులే వాళ్ళకు సంతానం కలగకపోయినా కానీ, పంటలు వండకపోయినా కానీ, ఇంతకుముందు చెప్పినట్టు జాబులు రాకపోయినా కానీ, వాళ్ళు 10 చదివినా, 12 చదివినా, డిగ్రీ చదివినా, బీఈడీ చదివిన వాళ్ళకు కూడా వాళ్ళకు ఒక రకమైన మూఢనమ్మకం వచ్చేస్తుంది. ఎందుకంటే అయ్యో మాకు ఎవరో ఏమో చేశారు అనేది. చాలా చాలా మూఢనమ్మకాల్లోకి వెళ్ళిపోతున్నారు. దీన్ని తొలగించాలి అంటే మాత్రం ప్రత్యేకించి కౌన్సిలింగ్ అనేది గ్రామాల్లో ఈ చదువుకున్న యువకులు ఇవ్వాలి. దీన్ని ఎవరు తీసుకుంటలేరు పెద్దగా. కానీ దీని ప్రభావం మాత్రం ప్రతి గ్రామాల కుటుంబాలు కొన్ని వేల మంది నలిగిపోతున్నారు ఈ మూఢనమ్మకాల వల్ల. ఈ మంత్రాలు ఇంకా చిన్న తుమ్మితే ఉద్యోగం రాకపోవడము, తుమ్మితే మంచిగా కాకపోవడము, దగ్గితే, ఇలా చిన్న చాలా చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి. వీటన్నింటినీ తొలగించుకోవాలంటే అసలు స్థితులైనటువంటి మన వేద శాస్త్రాలను చదవాలి ప్రతిరోజు. మన గ్రామాల్లో మనకు సాధ్యమైనంత వరకు ధైర్యంగా చదువుకున్న యువకులు ఇలాంటి మూఢనమ్మకాలు లేవు, మనం ఇంకా అప్డేట్ కావాలి, సమాజం మారిపోతుందని మనం గొప్ప వాళ్ళ చరిత్రలు వాళ్ళకు వినిపించాలి. పెద్ద నాయకులు కూడా ఇవి చెప్పాలి మనకు. తద్వారా ఈ మూఢనమ్మకాలను కొంచెం తొలగించుకోవచ్చని నా అభిప్రాయము. దీన్ని సాధ్యమైనంత వరకు మీరు కూడా ఇలాంటి మూఢనమ్మకాలు ఎక్కడ ఎదురైనా కానీ ఇవి లేవు, మనం కష్టపడితేనే అన్నీ మనకు దక్కుతాయి, మనకి ప్రత్యేకించి ఎవరో ఏదో కీడు చేయరు, ఎవరో వాళ్ళ యొక్క సంకల్ప బలం వల్ల మనకి ఏమీ కాదు. మన సంకల్ప బలం మంచిగా ఉంటేనే, మనం కృషి చేస్తేనే మన పంట పండుతుందని మనం రోజు చూస్తున్నాము. అదేవిధంగా ఈ మూఢనమ్మకాలు, ఈ మంత్రాలు, ఈ తుమ్ముళ్ళు, ఈ దగ్గుళ్ళు ఇవన్నీ మానుకోవాలి అని చదువుకున్న యువత దీన్ని ప్రచారం చేయాలి, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మన యొక్క ప్రజల్ని ఈ మూఢనమ్మకాల నుంచి కాపాడుకోవాలి. జై హింద్, జై శ్రీరామ్.